నెరవేర్చాలని కోరుతూ ఇందిరా పార్కు నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించింది తెలంగాణ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్. ప్రభుత్వం తక్షణం స్పందించాలని, లేదంటే సర్కార్పై ఒత్తిడి తెస్తామంటున్నారు ఉద్యోగులు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ నుంచి ధర్నా ప్రారంభించారు. ప్రస్తుతం వాళ్ళు మనతో పాటు ఉన్నారు. సార్, మీరు ఎలాంటి డిమాండ్లతో ఈ ధర్నాను కొనసాగిస్తారు? మేము ప్రభుత్వం ముందు 9 డిమాండ్లు ఉంచాము. అందులో అతి ముఖ్యమైనది ఉద్యోగుల విభజన. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అయినా కూడా ఇంతవరకు ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు. దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఆఫీసుల్లో, కార్యాలయాల్లో ఉద్యోగులు లేక ఎవరు ఏం పని చేయాలనేది గందరగోళ పరిస్థితి ఉంది. ప్రభుత్వ స్కీమ్ కూడా ఏది కూడా అమలయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఉద్యోగుల విభజన అవుతుందో ప్రత్యేక ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన నవంబర్ చివరి లోపల పూర్తి చేయాలని కోరుతున్నాము. అలా వీని కాలపక్షంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కూర్చొని తమ ఉద్యోగులని తమ రాష్ట్రాలకు పిలిపించుకోవాలి. డెప్యుటేషన్ ఇస్తామని. ఎందుకంటే తెలంగాణ ఉద్యోగులు దాదాపు 19,000 మంది ఆంధ్రాకి అలాట్ అయ్యారు. దీనివల్ల తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. ఇంకోటి ఉద్యోగ ఖాళీలు కూడా 1,50,000 వరకు ఉన్నాయి. ఇందులో కూడా 80% పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీల ద్వారా భర్తీ చేయొచ్చు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కలెక్టర్లకు అధికారులు ఇచ్చి ఇవి గ్రామ స్థాయి, మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ఓన్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1, గ్రూప్ 2 మాత్రమే ఉంటాయి. కాబట్టి అవి చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. తర్వాత డిమాండ్ల సాధన కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ప్రభుత్వానికి మీరు ఏం సూచించబోతున్నారు? మేము డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు గాను ఈరోజు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీని తర్వాత రేపు సోమవారం నుంచి 27 తారీఖు నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మధ్యాహ్నం లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. మధ్యాహ్నం లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్. ఎందుకంటే ప్రభుత్వంకి తెలవాలి మా ఉద్యోగులు ఇంత బాధల్లో ఉన్నారు, ఇంత ఇబ్బందులు ఉన్నారని తెలవాలని ఉద్యోగస్తులు ప్రభుత్వ దృష్టిని తెలిపాం. కానీ మనం లంచ్ అవర్ డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటుగా అంటే 10 జిల్లాల కార్యాలయాల్లో కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము లంచ్ అవర్ డెమాన్స్ట్రేషను. దాంతోపాటు 1,00,000 ఉద్యోగుల సంతకాలు సేకరించి ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మేము చేయబోతున్నాము. ఆ తర్వాత చివరగా చలో ఢిల్లీ కార్యక్రమం. ఎందుకంటే ఇది ఉద్యోగుల విభజన అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి అది రాష్ట్ర స్థాయి అధికారులకు కానీ ఐఏఎస్లకు కానీ ఆ పోస్టులు అన్నీ కూడా పెండింగ్ ఉన్నందున మేము చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి డిఓపిటి ఆఫీసు ముందు ధర్నా చేయడం కానీ ప్రధానమంత్రి కలవడం కానీ చేయాలనుకుంటున్నాము. అది నవంబర్ నెలాఖరులో ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత ఎంతో మంది ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతానికి వెళ్లారని, తెలంగాణ ప్రాంతంలో ఖాళీలు అలాగే ఉండిపోయాయని చెప్పి తక్షణం వాటిని భర్తీ చేయాలని చెప్పేసి తెలంగాణ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. మా డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పేసి నవంబర్ మొదటి వారంలో చలో ఢిల్లీ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ వీరాంజనేయులతో రవికుమార్, NTV, హైదరాబాద్.